వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగారు. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి. లెట్ ఇట్ గో ఈస్ కోడెడ్ యాజ్ విసిఎన్డిఏపి అండ్ దిస్ ఈస్ ఇట్ ఈస్ కోడెడ్ యాజ్ ఎంక్యూవిసిఎల్హెచ్. దెన్ ఫైండ్ అవుట్ హౌ ఇట్ కోడెడ్ యాజ్. సో మనకి సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి ఈ విధంగా అడుగుతారు. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి టూ సెంటెన్స్ని కంపేర్ చేసుకొని మనం దేనికి ఏది కోడ్ అయ్యింది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా లెట్కి కానీ ఇట్కి గోకి కానీ ఇందులో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దేనికి ఏది కోడ్ అయ్యి ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. మనకి ఇటు 3 వర్డ్స్ ఉన్నాయి, ఇటు 3 వర్డ్స్ ఉన్నాయి. ఈ రెండు సెంటెన్స్ని మనం కంపేర్ చేసుకొని ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ని ఇట్కి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, లెట్ ఇట్ గో విసిఎన్టిఏపి 3 వర్డ్స్ 3 వర్డ్స్. సో ఇందులో మనం కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్న వర్డ్స్ ఏంటో చూడాలి. ఫస్ట్ టూ సెంటెన్స్లో లెఫ్ట్ సైడ్ ఏం కామన్గా ఉన్నాయి చూడండి ఒకసారి. లెట్ ఇట్ గో, దిస్ ఈజ్ ఇట్. ఈ రెండిట్లో కామన్గా ఇట్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ మనకి రైట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఇట్ కామన్గా ఉంటే రైట్ సైడ్ ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది? విసి కామన్గా ఉంది. ఓకేనా, విసి. సో ఇట్ సైడ్ ఏమో ఇట్ కామన్గా ఉంది, ఇటు సైడ్ విసి కామన్గా ఉంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? లేవు కదా. దెన్ ఇట్ ఈస్ కోడెడ్ యాజ్ విసి. ఇంకా చాలా సింపుల్గా అడిగినట్టే ఈ క్వశ్చన్. ఆప్షన్స్లో విసి ఎక్కడుంది చూడండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కాకుండా లెట్ కానీ గోకి కానీ ఫైండ్ అవుట్ చేయండి అన్నారనుకోండి, లేదా దిస్కి కానీ ఈస్కి కానీ కోడ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. రెండిట్లో కూడా ఇట్కి తప్ప ఇంకా ఏ వర్డ్కి కూడా కామన్ ఎలిమెంట్స్ లేవు. లెట్ కానీ గో కానీ దేనికి లేవు. ఇఫ్ ఇన్ కేస్ గోకి ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు అనుకోండి, కామన్గా ఏమైనా ఉన్నాయా చూడండి. కింద టూ సెంటెన్స్లో గో ఏమైనా కామన్గా ఉందా? లేదు. ఇట్ సైడ్ ఏమైనా కామన్గా ఉన్నాయా? లేవు. అలాంటి సిచ్యువేషన్లో కామన్గా లేనున్నప్పుడు ఎయిదర్ ఆర్ కేస్ వస్తుందన్నమాట. సో గో ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్టీ కానీ ఏపీ కానీ ఏదైనా అయ్యుండొచ్చు. మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఎన్టీ ఏపీ అని పెట్టకూడదు. ఎయిదర్ ఎన్టీ ఆర్ ఏపీ అనేది చూస్ చేసుకోవాలి ఆప్షన్స్లో ఉంటే. ఆప్షన్లో ఎయిదర్ ఆర్ లేనప్పుడు మాత్రం అన్డిటర్మైన్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది చూస్ చేసుకోవాలి. ఓన్లీ పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతారు. ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు అన్నప్పుడు ఎయిదర్ ఆర్ కేస్ కానీ అన్డిటర్మైన్డ్ ఆప్షన్ కానీ మనకి ఆప్షన్స్లో కనిపిస్తుంది. అలా అడిగినప్పుడు డెఫినెట్గా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ లెట్కి అడిగినా సరే, లెట్కి అయినా సరే ఎయిదర్ ఎన్టీఆర్ ఏపీ అనే పెట్టుకోవాలి. ఎందుకంటే పక్కాగా కామన్ ఎలిమెంట్స్ లేవు. గోకి ఎన్టీ కానీ ఏపీ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. మనం సొంతంగా చెప్పలేం కదా ఎన్టీ ఇదే అయి ఉంటుంది, ఏపీ అయి ఉంటుంది అని. అలాంటి సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ పక్కాగా లేనప్పుడు మనం ఎయిదర్ నాట్ కానీ అన్డిటర్మైన్డ్ ఆప్షన్ కానీ చూస్ చేసుకోవాలి. సో సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ.